హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక సరికొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. దయచేసి మొత్తం చూసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ ఎందుకు, దయ్యాల దీవిలోకి వెళ్దాం పదండి. దక్షిణ భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన యథార్థ ఘటన. నా పేరు గౌతమ్. హర్రర్ స్టోరీస్ మీద డాక్యుమెంటరీ కోసం సెర్చ్ చేస్తున్న నాకు ఈ మారుమూల ఊరి గురించి తెలిసింది. అది ఒక శాపగ్రస్తమైన ఊరని, అక్కడికి ఎవ్వరూ వెళ్ళరని, వెళ్తే మళ్ళీ తిరిగి రారని వినటానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాకు కూడా ఆశ్చర్యంతో పాటు యాంగ్జైటీగా కూడా అనిపించింది. ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని చాలా మందిని ఎంక్వైరీ చేశాను. ఎలాగోలాగా అక్కడికి చేరుకోవటానికి బయలుదేరాను. ఆ ఊరు మారుమూల ప్రదేశంలో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఆ ఊరి రూట్ అడుగుతుంటే అందరూ భయంగానే చూస్తున్నారు. అప్పుడైనా నేను వెనక్కి తగ్గాల్సింది, కానీ నా యాంగ్జైటీ ఇంకా నన్ను ముందుకు తోసింది. అక్కడి వాళ్ళు చాలా ఆటవికంగా ఉన్నారు. నన్ను చూడగానే జంతువులను వేటాడే వాటితో చంపబోయారు. ఎలాగోలాగా తప్పించుకొని ఆ ఊరిలోకి ప్రవేశించాను. ఊరిలోకి ప్రవేశించగానే ఆకాశమంతా మబ్బులు కమ్మేశాయి. భయంకరమైన గాలి. ఊరిలోకి వెళుతుంటే అందరూ వింతగా చూస్తున్నారు నన్ను. వాళ్ళు నన్ను చూడటం కాదు గాని వాళ్ళని నేను చూస్తుంటే ఏదో వింతగా అనిపించింది. వాళ్ళంతా చాలా సన్నగా, పేలగా, ఒళ్ళంతా నల్లగా ఏదోలాగా ఉన్నారు. అక్కడ 60% ముసలివారే ఉన్నారు. ముందుకు వెళ్ళాను. ఒక ముసలావిడ కనపడింది. ఆమెను ఊరి గురించి అడుగుదామనుకునే లోపే ఆమె లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంది. ఆ రోజు రాత్రికి ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. ఎవరూ నాతో మాట్లాడటమూ లేదు. ఊరికి తూర్పు దిక్కుగా ఒక పెద్ద చెట్టు ఊడలతో కొంచెం భయంకరంగానే ఉంది. కానీ ఏం చేస్తాం, మనకి షెల్టర్ కావాలి. పడుకున్నాను అక్కడ. అర్ధరాత్రి అవ్వగానే ఊరంతా ఒకటే రకమైన ఏడుపు వినిపిస్తూ ఉంది. ఏమైందో అని ఉలిక్కిపడి లేచాను. అందరూ ఒక ఇంటి దగ్గర కూడి ఒక గర్భిణీ స్త్రీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది అంటే ఎవరూ పట్టించుకోవటం లేదు. ఒక 10 నిమిషాలు గడవగానే ఏదో వింత శబ్దాలు, విపరీతమైన గాలి, ఒక తెల్లటి ఆకారం వచ్చి అమాంతం ఒక సెకండ్లో ఆ గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళిపోతూ ఉంది. నేను కళ్ళు నలుపుకొని మళ్ళీ చూశాను. ఆవిడే ఒక దెయ్యం రూపంలో గర్భిణీ స్త్రీని ఎత్తుకెళ్ళిపోతూ ఉంది. నాకు భయం వేసింది. ఆ రాత్రి మొత్తం ఆ చెట్టు దగ్గర కూర్చొని ఆ దెయ్యం వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాను. చూస్తుండగానే తెల్లారిపోయింది. జనం అందరూ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ రాత్రి జరిగింది ఏమాత్రం వాళ్ళకి గుర్తులేనట్లుగా అనిపించింది. ఆ ఊరి వాళ్ళు పంటలకు కూడా ఊరు దాటి బయటకు వెళ్ళటం లేదు. ప్రతిదీ ఊర్లోనే పండించుకుంటున్నారు, ఊర్లోనే చేసుకుంటూ ఉన్నారు. అలా వాళ్ళందరినీ చూస్తూ ఊరంతా తిరిగి వచ్చాను. ఊర్లో ఒక దేవాలయం ఉంది. అది చాలా చిన్నది. అది పాడుబడిపోయి ఉంది. అయినా సరే ఆ పాడుబడిన గుడిలోనే ఒక ముసలాయన పూజలు చేస్తూ ఉన్నాడు. ఆయన్ని చూడగానే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని ఆనందంతో వెళ్ళి అడిగాను. ఆయన ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ, నీకు జీవితం మీద ఆశ లేక ఇక్కడికి వచ్చావా? ఎందుకు ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నావు అని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ నన్ను అరుస్తూ ఉన్నారు. ఇక ఇదే నీ జీవిత అంతం అని అన్నాడు. స్వామి, నిజంగా నాకేం తెలీదు. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏంటి ఇదంతా? రాత్రి ఆ గర్భిణిని ఎవరు తీసుకెళ్లారు అని అడగగానే ఆయన, ఇవన్నీ నీకెందుకు అని గట్టిగా అరిచారు. ఇక మీదట ఇక్కడే ఉంటావుగా, బయటికి వెళ్ళలేవుగా, అన్నీ తెలుసుకుంటావులే అంటూ ఉన్నారు. స్వామి, ప్లీజ్ స్వామి, చెప్పండి చెప్పండి అని చాలాసేపు బ్రతిమాలాను. బ్రతిమాలిన దానికి ఆయన కనికరించి నాకు కొన్ని విషయాలు చెప్పడానికి కూర్చున్నారు. మేము తెలియక చేసిన ఒక పాపమే మాకు శాపమై మా ఊరికి తగిలింది బాబు. దాని గురించి చెప్పాలంటే 10 ఏళ్ల క్రితం ఈ ఊరు చాలా అందంగా ఉండేది. అందరూ ఆనందంగా ఉండేవారు. పిల్లల ఆటలు పాటలు, గుడికి జాతరలు ఎంతో ఘనంగా జరిగేవి. ఒకరోజు ఒక కుటుంబం ఈ ఊరికి వచ్చారు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆ అమ్మాయి గర్భిణి. ఆ అమ్మాయికి ఏదో అస్వస్థత ఉంది అని వాళ్ళు వచ్చిన తర్వాతే మాకు అర్థమైంది. కొన్ని రోజులు బాగానే గడిచింది.
కానీ తర్వాత మెల్లిమెల్లిగా ఏదో అశాంతి, కోళ్ళు మేకలు ఊర్లో నుంచి మాయమవడం జరిగేది. ఎక్కడికి పోతున్నాయో ఎవరికీ తెలిసేది కాదు. ఎలాగైనా తెలుసుకుందామని అందరం ఒకరోజు రాత్రి నిఘా పెట్టాము. ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వచ్చిన అతను వచ్చి కోళ్లను మేకలను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే మొదట మాకు భయం వేసింది. ఒకళ్ళం మా మొహాలు చూసుకుంటూ ఆయన వెనకే వెళ్ళాము. అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో గమనిద్దామని అతను వెనకనే వెళ్ళాము. వాటిని తీసుకొని అతను నేరుగా తన ఇంట్లోకే వెళ్ళాడు. నడి ఇంట్లో తన గర్భిణీ భార్యని కూర్చోపెట్టి ముందు అష్టదిగ్బంధన ముగ్గు వేసి దానిపైన నిమ్మకాయలు రకరకాల వస్తువులను పెట్టి పసుపు కుంకుమ చల్లాడు. తర్వాత ఈ కోళ్లను తీసుకెళ్లి ఆ ముగ్గు మీద పెట్టాడు. ఏవో మంత్రాలు చదువుతున్నాడు. మాకేమీ అర్థం కాలేదు. చాలా భయం వేసింది. వెంటనే అందరం కర్రలతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను తెచ్చి చెట్టుకు కట్టేశాం. ఆ లోపల జరిగేవన్నీ చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి అర్థమైంది. కాబట్టి అతన్ని బాగా కొట్టాము. అతను నేను చేసేది క్షుద్ర పూజలు కాదు, నా భార్య కడుపులో ఉన్న బిడ్డ బ్రతకటానికి చేసే తతంగం. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడు. బిడ్డ పేరుతో నువ్వు చేసేవి తతంగాలు కాదు, నువ్వు చేసేది క్షుద్ర పూజలు. ఈ రోజు కోళ్ళు మేకలు తీసుకెళ్ళావు, రేపు మా ప్రాణాలను తీస్తావు, నిన్ను ఇప్పుడే అంతం చేస్తాము అని చెప్పి మంత్రాలు రాకుండా పళ్ళు రాలకొట్టాము. అతన్ని కొట్టాము. వాళ్ళ భార్య అతన్ని వదిలేయండి అని ఏడుస్తూ ఉంది. ఆ దెబ్బలకు అతను స్పృహ కోల్పోయాడు. చూస్తే చనిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయి అది చూసి అరుస్తూ కేకలు వేసింది. తను కూడా స్పృహ కోల్పోయింది. ఆ అమ్మాయిని ఎంత లేపినా లేవలేదు. తను కూడా చనిపోయింది అనుకొని ఇద్దరికి దహనం చేశాము. నిప్పు అంటించాము. నిప్పు పెట్టగానే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన ఆ అమ్మాయి పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ మిమ్మల్ని వదలనరా, మీ ఊరికే శాపం పెడతాను అని చెప్పి ఊరంతటికీ శాపం పెట్టింది. తను మాట్లాడటం వినగానే మేము నీళ్లు పోసి మంటలు ఆర్పుతూనే ఉన్నాం. కానీ అంతలోనే తను శాపం పెట్టడం జరిగిపోయింది. కానీ అప్పటికే ఆ అమ్మాయి చనిపోయి ఉంది. తెలియకుండా చేసిన ఈ తప్పు వలన ఈ ఊరు మొత్తం శాపగ్రస్తమైన ఊరుగా మారిపోయింది. ఆ అమ్మాయి పెట్టిన శాపానికి మేము బలయ్యాము. ఆ శాపమే ఊరిని వల్లకాడు చేసింది. ఊరిలో పసిబిడ్డ గొంతు అనేదే వినపడటం లేదు. ఎందుకంటే గర్భం దాల్చిన ప్రతి ఆడగూతురు చనిపోయేది. ఏం చేయాలో తెలియక ఈ ఊళ్ళో ఉన్న గుళ్ళో ఒక శాసనాల గ్రంథం ఉంటే తెచ్చి చూసి ఒక యాగం చేశాము. అప్పటి నుంచి ఒక అమావాస్య నాడు మాత్రం ఒక గర్భిణిగా ఉన్న స్త్రీని ఆ పిశాచి ఎత్తుకుపోతుంది. ఎత్తుకుపోయినప్పుడల్లా మా ప్రాణాలు విలవిలలాడిపోతున్నాయి. అప్పటి నుంచి ఈ ఊర్లోకి ఎవరైనా రావటమే కానీ పోవటం లేదు. ఇలా ఎన్నాళ్ళు తెలీదు, కానీ దేవుణ్ణి మాత్రం ఒకటే కోరుకుంటున్నాము. గర్భిణీ స్త్రీని ఇంకా వెతుకుపోనీయకుండా చూడమని చెప్పి కోరుకుంటూ ఉంటాము. అయ్యో పెద్దాయన, ఇంత జరిగిందా? నాకు తెలియక ఈ ఊరికి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆ పెద్దాయన ఊరుకో బాబు, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. మేము ఆ పరిష్కారం కోసమే చూస్తూ ఉన్నాము. దేవుడు మమ్మల్ని ఎప్పటికీ కరుణిస్తాడు. దేవుణ్ణి వేడుకో, ఏదో ఒక దారి దొరుకుతుంది అని అన్నాడు పెద్దాయన. అలాగే కూర్చొని ఆలోచిస్తున్న నాకు అటుగా వెళ్తున్న ఒక పెద్దాయన కనిపించాడు. ఆ పెద్దాయన్ని పిలిచి, అయ్యా, ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళటానికి వేరే మార్గం ఏదైనా ఉందా అని అడిగాను. నాకు తెలిసి గుడి కింద భాగంలో ఒక సొరంగం ఉంది బాబు, అక్కడి నుంచి వెళ్ళవచ్చు అని చెప్పాడు. మరి పెద్దాయన, అక్కడ సొరంగం ఉంటే మీరు కూడా ఈ ఊరు నుంచి బయటపడచ్చు కదా అని అడిగాను. కానీ మేము రాకూడదు నాయన, ఎందుకంటే మాకు శాపగ్రస్తం ఉంది కాబట్టి. మేము ఒకవేళ ఈ సొరంగం నుంచి బయటపడినా మేము బ్రతకము, అందుకని మేము రాము. ఇక్కడే చావైనా బతుకైనా అన్నాడు ఆ పెద్దాయన. ఇంకొక ముఖ్య విషయం బాబు, ఈ ఊరి గురించి నువ్వు దయచేసి ఎవరికీ చెప్పొద్దు. చెప్తే ఆ రోజే నీ అంతం అవుతుంది, గుర్తుపెట్టుకో అన్నాడు ఆ పెద్దాయన. అది విని భయపడిన నేను ఎలాగోలాగా సాహసం చేసి ఆ టెంపుల్ కి కిందన ఉన్న సొరంగం మార్గం నుంచి ఎలాగోలాగా బయటపడిపోయాను. బయట ప్రపంచాన్ని చూసేసరికి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే జీవితంలో బయటికి వస్తానా రానా అని అనుకున్నాను కాబట్టి. నేను ఆ ఊరి గురించి డాక్యుమెంటరీ తీయలేదు, అలాగే ఆ ఊరి గురించి ఎవరికీ చెప్పనూ లేదు. కానీ నా డైరీలో మాత్రం మొత్తం రాశాను.
ఫ్రెండ్స్, ఇది గౌతమ్ తన డైరీలో రాసుకున్న శాపగ్రస్తమైన ఊరు గురించి తెలిసిన విషయాలు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత గౌతమ్ హఠాత్తుగా చనిపోయాడు. ఎవరికీ తెలియదు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అతని డైరీ తన ఫ్రెండ్ ఒక అతను చదివాడు. అందువలన గౌతమ్ చనిపోయాడు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.